ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 361వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 27. వర్తమాన పేరు ఎదురు చూచుట. లూకాసు వార్త 2వ అధ్యాయము 21 నుండి 26 వచనములు. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి. మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకును దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసులు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గోవల జతనైనను 2 పావురపు పిల్లలు అయినను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. వర్తమాన పేజీ చదువుకుందాం. ఇప్పుడు చూడండి, క్రీస్తును ఎవరు ఎన్నడూ చూడలేదు. ఆయన కాలము ప్రారంభము అయినప్పటి నుండి ఆది యందు ఏదెను తోటలో నుండి ఆ సంగతిని చెప్పుచుండెను. 4000 సంవత్సరములు గతించిపోయాయి. ప్రతి గొప్ప వ్యక్తియు భూమి మీదకు రావలసిన ఆయన కొరకు చూశారు. యూదుల రక్తము వంశావళి ఈ భూమి మీద ఉన్న వాటిలో పరిశుద్ధమైనది. రాబో మెస్సియ కొరకు కనిపెట్టుచున్నారు. ఆ బిడ్డ జన్మ కొరకు వారు కనిపెట్టుచున్నారు. వారు దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారందరూ ఎదురు చూశారు. కానీ సిమెయోను పరిశుద్ధాత్మ వలన ప్రత్యక్షత కలిగి ఉండెను. క్రీస్తును చూడకుండా మరణించను అను ప్రత్యక్షత కలిగి ఉండెను. అతడు క్రీస్తును చూసే వరకు మరణించడు. అది జరుగుతుంది అని అందరికీ చెప్పాడు. అది జరగదేమో అని భయపడలేదు. పరిశుద్ధాత్మ ఆ విధంగా చెప్పినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది అని ఎరిగి ఉన్నాడు. దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు అది సత్యము. నీవు దాని నుండి దూరముగా వెళ్ళలేవు. అది జరగవలసి ఉన్నది. సహోదరుడా బ్రనహాం, ప్రజలు వేదిక మీదకు వచ్చినప్పుడు వారి రోగమును తప్పు చెప్తానని ఎన్నడూ భయపడవా అని ఒకరు నన్ను అడిగారు. లేదయ్యా, దక్షిణ ప్రాంతంలో ఒకని భార్య అక్రమ సంబంధమును కలిగి ఉన్నదని అని చెప్పిన వ్యక్తిని బంధించారు. ఎలా అనగా అది కట్టుకథ. ఎందుకు? అది కట్టుకథ. నీవు సొంతంగా ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చును. కానీ నీవు దేవుని వాగ్దానం కింద నిలవబడినప్పుడు దేవునిలో భయము కలగదు. అది నిజం
అది జరగవలసి ఉన్నది. అది ఖచ్చితం. అది ఎన్నడూ విఫలము కాలేదు, కాబోదు. ఎలా అనగా దేవుడు అబద్ధమాడడు. దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు దానిని విశ్వసించి దాని ప్రకారము చేస్తావు. క్రీస్తు జన్మిస్తాడు మరియు తాను మరణించకముందు ఆయనను చూస్తాను అని అందరికీ చెప్పుటకు ఆ యాజకుడు చిగ్గుపడలేదు. ఇప్పుడు గమనించండి, దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు ఆయన దానిని నెరవేర్చును. ఆయన వాక్యము నెరవేర్చునా లేదా అని నీవు భయపడవలసిన పని లేదు. ఎలా అనగా దేవుడు తన వాక్యమును నెరవేర్చును. అది నిజము. నీవు తప్పక ఆయనను నమ్మవలెను. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.